అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి. మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు. ఈ రోజున ఒక స్త్రీ మీ జీవన ప్రయాణంలో కీలక మార్పులకు కారణమవుతుంది. ఆమె ద్వారా మీరు కొత్త అవకాశాలను కనుగొంటారు. జీవిత భాగస్వామి సహాయంతో మీ ఆందోళనలు తగ్గుతాయి. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు. దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు. మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి అభ్యాసాన్ని కొనసాగించాలి మరియు ఈరోజు వారి జీవిత భాగస్వామి కోసం మాత్రమే కొంత సమయం కేటాయించాలి. ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లాల్సి రావచ్చు. మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు. అదృష్టం మీ వైపు ఉండే అవకాశం ఉంది. మీరు మీ అత్తమామల నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది మీ సంబంధాన్ని చెడగొట్టవచ్చు. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు ఆందోళన చెందుతారు. మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. కార్యస్థలంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోకపోవడం అపార్థాలకు దారితీస్తుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.